హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన బాలయ్య బాబు వచ్చేసి గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఎన్బికే 111 అనే మూవీ తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఇది ఒక హిస్టారికల్ మూవీ అన్నారు. తర్వాత బడ్జెట్ ప్రాబ్లం వల్ల స్టోరీ చేంజ్ చేసి ఒక ఊర మాస్ మూవీ అయితే తీస్తున్నారు భయ్య. అండ్ మనకు తెలిసిందే, అంతకుముందు ఈ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వీరసింహారెడ్డి మూవీ కూడా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పచ్చు. బాలయ్య బాబును మనం ఎప్పుడు చూడని విధంగా దాంట్లో అయితే ఊర మాస్గా చూపించాడు గోపిచంద్ మలినేని. అండ్ మనకు తెలిసిందే, దాంట్లో వచ్చేసి వరలక్ష్మి శరత్ గారు చేసిన పర్ఫార్మెన్స్ ఏ లెవెల్గా ఉంటుందనేది. ఆయన గోపిచంద్ మలినేని గారు వచ్చేసి తన ప్రతి మూవీస్లో అయితే వరలక్ష్మి శరత్ గారిని అయితే తీసుకున్నారు. క్రాకు అండ్ వీరసింహారెడ్డి మూవీ. అండ్ రీసెంట్గానే ఆమె మూవీకి సంబంధించి ట్రైలర్ లాంచ్లో వచ్చేసి ఒక పవర్ఫుల్ రోల్ కూడా ఉందని అయితే చెప్పారు ఈ మన ఎన్బికే 111 మూవీలో. అండ్ దానికోసం వచ్చేసి వరలక్ష్మి శరత్ గారినే తీసుకున్నారని అయితే ఫిల్మ్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతుంది. అండ్ గోపిచంద్ మలినేని గారు దాన్ని ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పేసరికి ఫ్యాన్స్కి ఒక హింట్ ఇచ్చినట్టుగా ఫ్యాన్స్ అనుకొని ఇక సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే, చాలా పవర్ఫుల్ యాక్టింగ్ అయితే చేశారు వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ గారి చెల్లెగా వరలక్ష్మి శరత్ గారు వచ్చేసి. అండ్ ఇప్పుడు ఆ రోల్కి వచ్చేసి ఆమెనే తీసుకున్నారని అయితే ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయ్యారు. మీరు వీడియో కింద కామెంట్ చేయండి, ఆమె చేస్తే బాగుంటుందా లేదా అనేది ఆ రోల్.